హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. ఈరోజు వీడియోలో మనము టమాటా మొక్కల్ని ఎలా పెంచాలి, వాటికి కాయలు బాగా రావాలంటే ఏం చేయాలి, వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి చూద్దాము. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా టెర్రస్ గార్డెన్లో అయితే టమాటా మొక్కలు కొన్ని వేస్తే వచ్చినవి, ఇంకొన్ని వేయకుండానే వచ్చాయి. అవి ఎలా వచ్చాయి అంటే, మనమైతే వెజిటేబుల్స్ కడిగినప్పుడు వాటర్ అయితే ప్లాంట్స్కి పోస్తాం కదా, అందులో టమాటా గింజలు ఏమన్నా ఉంటే అలా కొన్ని వచ్చాయి. ఇంకొన్ని మనం ప్లాంట్స్ పెట్టేటప్పుడు సాయిల్లో ఎరువు అయితే మిక్స్ చేస్తాం కదా, ఆ ఎరువులో కొన్ని గింజలు ఉండడం వల్ల అలా కూడా కొన్ని టమాటా మొక్కలు అయితే వచ్చాయి. మేము ఆ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అలానే ఉంచాము. ఎక్కడైతే వచ్చాయో అవి కొద్దిగా పెద్ద సైజుకి వస్తున్నప్పుడు వాటిని తీసి వేరే కంటైనర్స్లో పెట్టాము. పెద్ద మొక్కలు అయితే ఒక్క మొక్కనే పెట్టాము, చిన్న మొక్కలు అయితే ఆ ఉన్న కంటైనర్ సైజుని బట్టి పెట్టాము. మనము మొక్క వచ్చి అది పెద్దగైన తర్వాత టమాటోస్ కూడా వస్తాయి కదా, అవి పండి వాటిని హెల్దీగా అలానే కంటిన్యూగా మనకి పండాలి, బాగా రావాలి అంటే ఏం చేయాలో నేను చెప్తాను. మనము ముందుగా ఏదన్నా ప్లాంట్ పెట్టే ముందు కంటైనర్ తీసుకుంటాం కదా, బకెట్ కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, టబ్స్, ఇలాంటి వాటికి మనం సాయిల్ వేసినప్పుడు అడుగున హోల్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే మనం పోసిన వాటర్ అలానే ఉండకుండా అవి పోతేనే మనకైతే మొక్క పీల్చుకొని రిమైనింగ్ వాటర్ అయితే కిందకి పోతాయి కదా, అప్పుడు అవి హెల్తీగా ఉంటాయి. కుండీలలో మనం మొక్కలు పెట్టినప్పుడు అప్పుడప్పుడు వాటిల్లో కలుపు మొక్కలు అయితే వస్తుంటాయి కదా, అవి వచ్చినప్పుడు మనమైతే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. లేదంటే ఈ మొక్కల మీద ప్రభావం పడుతుంది, గ్రోత్ అయితే ఉండదు. ఆ కలుపు మొక్కలకి ఏదన్నా ఆకుముడత, పేనుబంక ఇలాంటివి వస్తే అవి వచ్చి ఈ మొక్కకి స్ప్రెడ్ అవుతాయి. సో మనము ఏవైనా కలుపు మొక్కలు, ఏమన్నా పిచ్చి మొక్కలు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. మొక్కకి కంపల్సరీగా 7 to 8 hours అయితే సన్లైట్ ఉండాలి. వాటర్ అయితే మీరు ఎక్కువ పోయొద్దు, తక్కువ పోయొద్దు. ఎక్కువ పోస్తే ఏంటంటే రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా మనకి తక్కువ పోస్తే ఏంటంటే ఫ్రూటింగ్ సరిగ్గా రాదు, ఫ్లవరింగ్ సరిగ్గా రాదు, ఇలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఈక్వల్గా ఉండాలి ఎప్పుడు. సమ్మర్ సీజన్ అయితే మీరు మార్నింగ్ కొంచెం, ఈవినింగ్ కొంచెం అయితే పోయండి, ఒకేసారి ఎక్కువ పోయొద్దు. ఇంకా మొక్కకి ఎప్పుడన్నా ఆకులు ఇవేమన్నా ఎండిపోవడము లేదంటే ఎల్లో కలర్గా మారిపోతే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలా తీస్తేనే మనకి కొత్త ఆకులు అనేవి వస్తుంటాయి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, హోమ్ మేడ్వి. నేను చూపించాను మీకు పుల్లటి మజ్జిగ పోయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మీరు మొక్కలకి బలం ఉండాలంటే ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి. ఇంకా బోన్ మీల్, ప్లాంట్ గార్డ్ ఇలాంటివన్నీ ఇస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో నేనైతే వీడియో చేశాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు పూత వస్తుంది కానీ కాయలు రావు. ఇలాంటిది ఎందుకు వస్తుంది అంటే కాల్షియం డెఫిషియన్సీ అలా ఉంటే వస్తుంది. మీరు ఎక్కువ గ్రోత్ ఉండాలంటే మొక్కలకి ఎగ్షెల్స్ ఇవ్వండి. అంటే షెల్స్ని పౌడర్ చేసి వాటిని ప్లాంట్స్కి ఇస్తే కూడా చాలా హెల్తీగా ఉంటాయి. మనకైతే ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువ ఇవ్వద్దు, తక్కువనే ఇవ్వండి. ఏ మొక్కకి ఎంత అవసరమో మొక్క సైజుని బట్టి అయితే ఇవ్వాలి. మొక్క బాగా ఎదుగుతుంది, పూత కూడా వస్తుంది, కానీ పూత రాలిపోతుంటుంది వచ్చి, కాయలు సరిగ్గా రావు. అలాంటప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. అంటే ఫ్లవరింగ్ మీద మనం ట్యాప్ చేస్తూ ఉండాలి, అప్పుడు మనకి కాయలు అవుతుంది. ఇలా చేస్తేనే మనకి మొక్కలు బాగా హెల్తీగా గ్రో అవుతాయి, కాయలు వచ్చి. మనకి మొక్క బాగా పెరిగిన తర్వాత పూత వచ్చి ఇంకా కాయలు కూడా వస్తుంటాయి కదా, అప్పుడు మనం ప్లాంట్ని అబ్జర్వ్ చేయాలి. ఏమన్నా మొక్కకి కింద భాగంలో కొత్తగా ఏమైనా లీవ్స్ వస్తే వాటిని తీసేస్తూ ఉండాలి. అలా చేస్తేనే మనకి ఎనర్జీని అవి బాగా తీసుకొని మొక్కలు కాయల్ని బాగా ఇచ్చి పెద్ద సైజులో వస్తాయి కాయలు. అవి మనం కొత్తగా లీవ్స్ని కట్ చేయకపోతే టొమాటోస్ ఎనర్జీని షేర్ చేసుకుంటాయి. అలా చేస్తే అవి పెద్దగా అవ్వకుండా మనకి చిన్న కాయల్లానే వస్తుంటాయి. మనకైతే టొమాటోస్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, ఇంకా క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, మన విజన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఇది హార్ట్ డిసీజెస్ని ఏమన్నా ఉంటే అది కూడా తగ్గిస్తుంది. మా టెర్రస్ గార్డెన్లో మేము ఎలాంటి కెమికల్స్ లేకుండా
మొక్కల్ని అయితే చాలా హెల్తీగా గ్రో చేస్తున్నాము. హోమ్ మేడ్ ఫర్టిలైజర్సే వాడుతున్నాము. మేమైతే ఆర్గానిక్గా వెజిటేబుల్స్ని అన్నీ హార్వెస్ట్ చేసుకొని మేమే కోసుకొని వాటిని అయితే వంట చేస్తున్నాము. కూరల్లోకి అయితే ఆకుకూరలు కూడా మేమేమి కొనట్లేదు, అన్నీ ఇక్కడవే తీసుకుంటున్నాము. టమాటాలు కూడా బాగా పండితే మాకు ఇవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. పొటాటోస్ కూడా వస్తున్నాయి, ఇంకా 2 వీక్స్లో అయితే మొత్తం వచ్చేస్తాయి. అవి వచ్చాక నేను వీడియో తీసి చూపిస్తాను ఎన్ని వచ్చాయి ఏంటి అని. వీడియో కూడా పెట్టాను ఎలా పెట్టాలి పొటాటోస్ అని. నా ఛానల్లో టెర్రస్ గార్డెనింగ్ అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్క వీడియోని అయితే ఫాలో చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్.